కళ్ళు మూసుకున్నట్లయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ప్రారంభించుకోవచ్చు. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి దేవ, రాత్రి కాలు వేళ మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవ. లోకంలో ఎందరికో లేని భాగ్యాన్ని కొందరిగా మాకు అనుగ్రహించి మీ మాటలు విని అదృష్టాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవ. ఈ మాటలు వినక, ఈ మాటలు అందక ఎందరో దౌర్భాగ్యులుగా సమాజంలో తిరుగుతున్నారు తండ్రి. కొందరికి ఈ భాగ్యాన్ని అనుగ్రహించారు తండ్రి. అందులో మేమున్నందుకు ఎంతో అదృష్టవంతులుగా భావించవలసింది నేనే. ఈ మాటలకు పెడచెవిన పెట్టక చెప్పుచున్న మాటలు ప్రకారంగా మా జీవితాలను కట్టుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చిన మీ ప్రియమైన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. రానయ్యున్న వారిని త్వరగా మా మధ్యకు రప్పిస్తారని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చిరుచిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. ప్రియారా, హలో ఈరోజు భూమి మీద సుమారు 800 కోట్ల మంది జీవిస్తున్నారు. అలా జీవిస్తున్న ప్రతి మనిషికి ప్రతిరోజు కష్ట సుఖాలు అనేవి సహజమండి. ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి సుఖం అనేది కూడా ఉంటుంది. అందుకే బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు అని దేవుడే బైబిల్లో చెప్పాడు. మనిషికి దేవుడు వీటిని జతపరిచాడు. ప్రియులారా, ఇదిగో మానవులుగా ఈ భూమి మీద జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి సుఖము అదేవిధంగా కష్టము అనేది కూడా ఉంటుంది. ప్రియులారా, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. సుఖంగా ఉన్నాము కదా అనేసి అహంకారంతో జీవించకూడదు. ఎందుకంటే ఈరోజు నీవు కష్టం అనుభవించవచ్చు, రేపు పొద్దున్న సుఖం కూడా అనుభవిస్తావు. దేవుడు చెప్పాడు బైబిల్లో. ఎన్నో ఓదార్పు మాటలు చెప్పి మనలందరినీ ఓదార్చాడు. ప్రియులారా, అయితే చాలా మంది ఈ సుఖ దుఃఖాలను ఆధారం చేసుకొని ఈ కష్ట శ్రమ కాలాలను లేదంటే మనుషులు పడుతున్న ఇబ్బందులను ఆధారం చేసుకొని, చూడండి తమ్ముడు ఒకసారి అది యూఎస్బి కూడా ఆఫ్ చేయి, తగ్గించి వాయిస్. హలో, ఓకే. ఈ కష్ట సుఖాలను ఆధారం చేసుకొని చాలా మంది చాలా విధాలుగా మాట్లాడతారండి. మనుషులను చూసి చాలా వ్యంగ్యంగా, చాలా హాస్యాస్పదంగా మనుషులను దృష్టిలో పెట్టుకొని చాలా హీనంగా నీచంగా మాట్లాడే వదలబోతులు ఈ సమాజంలో ఎందరో మనకు కనిపిస్తారండి. మనుషులను చూసుకొని చాలా నీచంగా చూడటం, చాలా హీనంగా చూడటం. మీరందరూ చూస్తున్నారు కదా, రోజు వారు చూస్తున్న ఈ యొక్క కాలక్రమం జరుగుతుంది కదా ప్రతి ఒక్కరికి. కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని బైబిల్లో దేవుడు వ్రాయించినటువంటి కొన్ని మాటలు ఈరోజు బైబిల్లో మనం ఆలోచించేద్దాం ప్రియులారా. ఎందుకంటే ఈ మానవ జన్మను దేవుడే అనుగ్రహించాడు. ఈ మానవులకు జీవితాన్ని ప్రసాదించింది దేవుడేనండి.
ఇదిగో మనం ఈరోజు జీవం కలిగి జీవిస్తున్నాము అని అంటే మనందరికీ జీవితాన్ని ప్రసాదించింది జీవం కలిగిన దేవుడు ప్రియులారా. ఆ జీవం కలిగిన దేవుడు మన జీవితాలను ఉద్దేశించి బైబిల్లో ఇదిగో క్రైస్తవులుగా మనందరికీ ప్రామాణిక గ్రంథం బైబిల్ ఒక నిఘంటు, ఒక గైడ్ లాంటిది. ఇదిగో హిందువులకు వాళ్ళకు భగవద్గీత, రామాయణం, అదేవిధంగా ముస్లిం సహోదరులకు ఖురాన్ అని వాళ్ళకు ఆధారమైన పుస్తకాలు ఎలా ఉన్నాయో అదేవిధంగా దేవుడు కూడా బైబిల్లో తనను నమ్మి తనను విశ్వాసించిన మనందరికీ ఇదిగో ఈ ప్రామాణికమైన గ్రంథముగా బైబిల్లో మన చేతులు పెట్టాడు ప్రియులారా. మనకు ఎటువంటి శ్రమలు సంభవించినా, ఎటువంటి ఇబ్బందులు మనకు ఎదురైనా ఈరోజు మనుషులతో చెప్పుకుంటున్నారు, మనుషులను ఆశ్రయిస్తున్నారు. అంతే కదండి. ఏమైనా శ్రమ వస్తే ఎవరిని ఆశ్రయిస్తారు? ప్రథమంగా మనుషులు ఆశ్రయిస్తారు. అమ్మ నాకు ఇలా సంభవించింది, నాకు ఈ రోగం వచ్చింది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులనే కదండి ప్రతి ఒక్కరు సంప్రదిస్తారు. మనుషులే కదా. ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇలా ప్రతి ఒక్కరూ మనుషులనే ఆశ్రయిస్తున్నారు, మనుషులనే ఆశ్రయమైన వారుగా పెట్టుకున్నారండి. అని బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో మానవులుగా ఈరోజు భూమి మీద జీవిస్తున్న మనం ఆశ్రయించవలసిన ఆశ్రయం ఏది, ఎవరు అని బైబిల్లో కొన్ని మంచి మాటలు చూద్దాం ప్రియులారా. భక్తుడు కీర్తనకారుడు ఏం చెబుతున్నాడు? కీర్తన గ్రంథము 118వ కీర్తన 8-9 వచనాలు జాగ్రత్తగా చదవండి ప్రియులారా. ఈరోజు భూమి మీద జీవిస్తున్న మనమందరం ఎవరిని నమ్ముకుంటున్నాము, ఎవరిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నాము అనే విషయాన్ని దేవుడు చెబుతూ దానికి భిన్నంగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 118వ కీర్తన 8-9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ చెప్పబడిన మాటను జాగ్రత్తగా ఆలోచించేయండి ప్రియులారా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెబుతున్నాడండి. ఈరోజు భూమి మీద మనుషులకు కష్ట సుఖాలు వచ్చేటప్పటికి మనుషుల్ని కదా ఎక్కువగా ఆశ్రయిస్తారు, మనుషుల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇదిగో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏమైనా కష్టం సంభవించినప్పుడు డాక్టర్ గారు మీరే మాకు దేవుడు లాంటి వాళ్ళు, మీరే దేవుడు, ఇంకా డాక్టర్ని దేవుడిగా చేసేస్తారండి. డాక్టర్ని ఎక్కువగా ఆశ్రయిస్తారు, మనుషులని ఎక్కువగా ఆధారపడతారండి, మనుషుల మీద ఎక్కువగా ఆధారం చూపిస్తారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మీకు శ్రమలు వచ్చినా, మీకు ఇబ్బందులు వచ్చినా, మీకు జీవితాన్ని ఇచ్చింది, మీకు శ్రమలను, మీకు కష్ట సుఖాలను పెట్టింది నేనే కదా. మీరు ఆశ్రయించవలసింది ప్రథమంగా ఎవరినో తెలుసా? ఇదిగో మీరు ఆశ్రయిస్తున్నది మనుషులను, మీరు ఆశ్రయిస్తున్నది మీ కళ్ళ ముందు కనిపిస్తున్న మనుషులనే. వాళ్ళు కూడా మీలాంటి మనుషులే కదా. వాళ్ళని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? వాళ్ళ దగ్గరకు వెళితే మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక మీకు ప్రయోజనం కలిగించేది ఎవరో తెలుసా? మీకు ప్రయోజనకరుడు, ప్రయోజనకర్త. మీకు ఎటువంటి శ్రమలైనా, ఇబ్బందులు ఎదురైనా, కష్టమైనా మీరు ఆశ్రయించవలసింది ఎవరినో తెలుసా? మీరు మనుషులను ఆశ్రయిస్తున్నారు. కనుక మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెబుతున్నాడండి. రాజులు అంటే అధికారులు. చాలా మంది అధికారులను సంప్రదిస్తారు కదా. ఇదిగో ఈ భూమి మీద మనతో ఉన్న మనుషులతో ఇవి సంభవించకపోతే, ఇవి కాకపోతే, ఇంకో మనుషుల కంటే పెద్ద స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద స్థాయిలో లోకంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆశ్రయిస్తారు. వాళ్ళ ద్వారా ఏమైనా మనకు ప్రయోజనం కలుగుతుందేమో అనేసి. లేదు, కాదు. మీరు ఆశ్రయించవలసింది ఎవరో తెలుసా? మనుషులను నమ్ముకొనుట కంటే
యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను, ఇదిగో లోకంలో గొప్పవాళ్ళుగా మీరు కీర్తిస్తున్నారే, లోకంలో గొప్పవాళ్ళుగా మీరు కొనియాడుతున్నారే, ఇదిగో వాళ్ళని ఎవరిని ఆశ్రయించకండి. మనుషులు మీకు గొప్పవాళ్ళు కాదు. మనుషులను ఏ మాత్రము మీరు నమ్ముకోనకూడదు. వారిని ఏ మాత్రం ఆశ్రయించకండి. మీరు ఆశ్రయించవలసింది ఎవరో తెలుసా? నన్ను. ఇదిగో నా ద్వారా మీరు ఈ భూమి మీదకు వెళ్ళారు కదా, నేనే కదా మీకు ఏమైనా కష్టమైనా సుఖమైనా మీరు జీవితాన్ని ఇచ్చింది, మీకు జీవాన్ని ప్రసాదిస్తుంది. మీరు జీవించడానికి ప్రకృతిలో ప్రతిదీ జీవం కలిగి చలించే వాటన్నిటి పెట్టి, ఇదిగో ప్రతిదీ మీకు పంచభూతాలుగా తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, మీరు ఆరోగ్యం కలిగి జీవించడానికి ప్రకృతిలో ఎన్నో వనరులను సిద్ధపరిచాడు కదా మన పరమ తండ్రి, ఆకాశం ముందున్న మన కన్న తండ్రి. ఆయనను కదా మనం ఆశ్రయించవలసింది. మనుషులను ఎవరిని ఆశ్రయించకూడదు ప్రియులారా. మనుషులను ఎవరు నమ్ముకొనకూడదు. ఎవరిని నమ్ముకున్న మనుషులు మనకు నమ్మక ద్రోహమే చేస్తారు. ప్రతి ఒక్కరూ ద్రోహులేనండి. ఎవరిని నమ్ముకోదగ్గ ఎవరు కనిపించడం లేదు. గత వారమే మనం విన్న ఒక క్లాస్లో, ఈ భూమి మీద ప్రతి మనుషుడు కిరాతకుడు, తన సొంత సహోదరునినే కొంప ముంచివాడు అన్నాడు. కనుక మీరు భూమి మీద మనుషులను ఏ మాత్రం ఆశ్రయించకండి. భూమి మీద మనుషులను ఏ మాత్రం మనం నమ్మకూడదు ప్రియులారా. మనుషులందరూ తమ సొంత ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు, తమ సొంత స్వార్థాల కోసం ఆలోచిస్తారండి. మనుషులందరూ నటించే వాడుగానే ఉన్నారు, నటనా జీవులే మనుషులందరూ. కనుక మీరు నమ్మవలసింది, మీరు ఆశ్రయించవలసింది ఇదిగో నన్ను అని చెబుతున్నాడు దేవుడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెబుతున్నాడండి. ఎందుకు మనుషులను నమ్ముకోవద్దన్నాడు దేవుడు? మనుషుల కోసం దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో భూమి మీద ఉన్న మనుషులను నమ్ముకుంటున్నారు కదా, మనుషులను ఆశ్రయిస్తున్నారు కదా, మరి దేవుడు ఎందుకు మనుషులను నమ్ముకోవద్దన్నాడు? మనుషులు ఎలాంటి వారు? మనుషులను ఉద్దేశించి దేవుడు చెబుతున్న మాటలు చూద్దాం ప్రియులారా. మనుషులను దేవుడు ఎందుకు నమ్మవద్దు అన్నాడు? మనుషులు ఎలాంటి వారు చూద్దామండి. చూడండి, అంత్య కాలంలో ఉన్న మనం, ఈ అంత్య దినాలలో ఉన్న మనం, ఈ అంత్య దినాలలో మనుషులు ఎలాంటి వారుగా ఉన్నారో, ఎంత భయంకరులుగా ఉన్నారో బైబిల్లో చెప్పబడిన ఒక అద్భుతమైన మాటను చూడగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు తన ప్రియ శిష్యుడు తిమోతి గారికి రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. ఇదిగో మనం ఉన్న నేడు దినాలు ఏ దినాలని చెబుతున్నాడు? అంత్య దినాలలో. ఇదిగో మీరున్న ఈ అంత్య దినాలలో మనుషులు ఎలాంటి వారంటే, అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా, ఇక్కడ చెప్పబడుతున్న మాటలు జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందురు. ఇట్టి వారికి విముఖుడుగా ఉండు తిమోతి, ఇటు వారికి దూరముగా ఉండు నాయన అని చెబుతున్నాడండి. తను ప్రేమించిన ప్రియ శిష్యుడు, ఇదిగో తన దగ్గర ఉన్న ప్రియ కుమారుడిగా చూసుకున్న తిమోతికి, ఇదిగో నాయన తిమోతి, ఇదిగో నేను వెళ్ళవలసిన కాలం ఆసన్నమై ఉన్నది. ఇదిగో నేను మరికొంత కాలం ఈ భూమి మీద జీవించాలి. కనుక నీవు భూమి మీద జీవించే కాలములలో ఇదిగో నువ్వు ఎలా బతకాలో తెలుసా నాయన, నువ్వు ఎలా జీవించాలో తెలుసా నా కుమారుడా. ఇదిగో ఈ అంత్య దినాలలో ఉన్న మనం, ఇదిగో మనుషులు ఏ విధంగా ఎంతటి భయంకరులుగా, ఎంతటి క్రూరులుగా, ఎంతటి దుర్మార్గులుగా ప్రవర్తిస్తారో తెలుసా. ఇదిగో ఏలయనగా మనుషులు ప్రథమంగా చెబుతున్నాడు చూడండి. మనుషులు ఎలాంటి వారంట? స్వార్థ ప్రియులని చెబుతున్నాడండి. స్వార్థం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిలో స్వార్థం నిండిపోయిందండి. స్వార్థం గూడు కట్టుకుంది ప్రతి ఒక్కరిలో. స్వార్థ పూరితులుగానే కనిపిస్తున్నారండి. స్వార్థంతోనే ప్రతి ఒక్కరు తమ సొంత ప్రయోజనాల కోసమే, తమ సొంత స్వార్థాన్ని ఉద్దేశించే ప్రతి ఒక్కరు జీవిస్తున్నారండి. ప్రతి ఒక్కరు అలా జీవించట్లేదు అక్కడ చెప్పండి.
ఈ భూమి మీద ప్రతి ఒక్కరు తమ వారి కోసమే. ఇదిగో తమ కింద ఉన్న వారు తమకు గొప్పగా మాట్లాడితే, తమను ఎక్కువగా గొప్పగా పొగిడితే, తమతో గొప్పగా అనుసంధానంగా ఉంటే వాళ్ళతో ఒకలా ఉంటారు, తమకు దూరంగా ఉన్న వారితో మరొకలా ఉంటారు. అంతే కదా? తమ దగ్గరగా ఉన్న వారితో మరొకలా ఉంటారు, తమకు దూరంగా ఉన్న వారితో మరొకలా ఉంటారు. దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏం ప్రయోజనం అని చెప్పాడు. ఇదిగో శత్రువులను కూడా ప్రేమించమని చెప్పాడు. ఈ భూమి మీద మనుషులు ఎలా ప్రేమిస్తున్నారో చెప్పండి. అలాంటి వారిగా ఉన్నారు ఎవరైనా? ఎవరు అలా కనిపించడం లేదండి. ఇదిగో బైబిల్లో చెప్పబడిన మాటలే. ఇదిగో అంత్య దినాలలో మనుషులు ఎలా ఉంటారంట? స్వార్థంతో నిండిపోతారంట. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, ధనాన్ని ఆశించే వారిగా ఉంటారండి. ధనం ప్రతి ఒక్కరిని ధనం మోసం చేస్తుందండి. ధనం మాయలో ప్రతి ఒక్కరూ చిక్కుకుపోతున్నారండి. ధనమే ధ్యేయంగా, ధనం కోసమే ప్రతి ఒక్కరు. ధనం తప్పని చెప్పడం లేదండి. ధనాన్ని ఆశ్రయించవద్దు, ధనాన్ని నమ్ముకోకూడదు, ధనం ఉండకూడదని చెప్పడం లేదు. మించి ఉండకూడదు, ధనం మితిమీరి ఉండకూడదు. ఏదైనా ఉండాలి, కానీ లిమిట్. ప్రతిదీ కూడా దేవుడు చెప్పవలసింది ఏంటంటే, ఇదిగో ధనాన్ని నమ్ముకోకండి. ధనాపేక్షలు నాకు అసహ్యులు. ఇదిగో ధనాపేక్షలు నాకు దూరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ధనాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తారు, ధనాన్ని నమ్ముకుంటారు, నన్ను విడిచిపెట్టేస్తారు. కనుక ఇదిగో అంత్య దినాల్లో మనుషులు ఇదిగో స్వార్థంతో ఆలోచిస్తారు, ధనాపేక్షకులుగా ఉంటారు, బెంకములాడుగా వారుగా ఉంటారు, అహంకారులుగా ఉంటారు, దోషకులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులుగా, అనురాగ రహితులుగా, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారని చెబుతున్నాడండి. ఇదిగో అంత్య దినాలలో, ఇదిగో ఈ భయంకరమైన కాలంలో మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారంటున్నాడు? దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం ప్రేమిస్తారంట. వాళ్ళు దేవుణ్ణి క్రింద స్థాయిలో పెట్టేస్తారండి. దేవుని కంటే ఇదిగో మనుషులే గొప్పని మనుషుల్నే పొగుడుతూ, ఆ పొగడతలకు మనుషులు ఇదిగో మేమే దేవుళ్ళుగా ఫీల్ అయిపోతూ, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం, దేవుడికి లేని సుఖం ఈరోజు మనుషులు ప్రేమిస్తున్నారు. మనుషులు సుఖానుభావంగా సుఖాన్ని ప్రేమించే వారుగా ఉన్నారండి. సుఖానుభవాలుగా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదిగో అంత్య దినాల్లో ఉన్నాం తిమోతి. మనుషులందరి విషయమే జాగ్రత్త పడు నాయన. మనుషులందరి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. ఇదిగో మనుషులకు నువ్వు జాగ్రత్త పడాలి. మనుషులను ఎవ్వరిని కూడా నమ్మకూడదు. ప్రారంభంలో చెప్పాడు, ఇదిగో మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పాడు. మనుషులు ఎవరిని నమ్మకూడదు ప్రియులారా. మనుషులు ఎవరిని ఆశ్రయించకూడదు. మనుషులు ఎవరు మనకు ఏం చేయరండి. మనుషులు తమకు స్వార్థంతోనే తమ సొంత వాళ్ళకే చేస్తుంటారు. కానీ మనుషులు ఎవరిని నమ్మకండి. ఇదిగో మీకు కష్టమైన సుఖమైన దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుణ్ణి నమ్ముకోండి. దేవుడే మనకు ఆధారం. దేవుడే మీకు నాకు మనందరికీ ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి దేవుడే ఆధారం ప్రియులారా. దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆయన మీద ఆధారపడి బ్రతకండి. ఎందుకంటే మనకు ఆయన ఆధారపడండి. ఆయన ఆశ్రయిద్దాం, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతాం. ఇంకా ఈ భూమి మీద మనుషులు దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, దేనిని ఆశ్రయిస్తున్నారో మరి కొన్ని మంచి మాటలు చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసఘాతుకులారా, నా యొద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమునే ఆశ్రముగా చేసుకొనుదానా. చాలు ప్రియులారా, ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, విశ్వాసఘాతుకులారా, ఇదిగో నన్ను విశ్వసించారు, అయినా మీరందరూ విశ్వాసఘాతుకులుగా తయారైపోయారు, విశ్వాసఘాతుకులైపోయారు. అలా విశ్వసించిన విశ్వాసఘాతుకులారా, మీరు ఎవరిని ఆధారం చేసుకుంటున్నారో తెలుసా? ఎవరిని ఆశ్రయిస్తున్నారో తెలుసా? ఇదిగో ధనాన్ని ఆశ్రయిస్తున్నారు. ధనం మీద మీరు ఎక్కువగా మొక్కు చూపిస్తున్నారు. ధనం ఉదయం లేచిన ఆట నుంచి సాయంకాలం పడక గదికి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరి మనసులో, మనస్కంధాలలో కూడుకొని పోయింది ఏంటో తెలుసా ప్రియులారా? ఈ ధనమేనండి. ఈ ధనం కోసమే ఆలోచిస్తున్నాడు.
ధనం ఎలా సంపాదించాలి, ఎలా కూడగట్టుకోవాలి, ఇదిగో దీనిని ఎలా మనం రొటేషన్ చేయాలి, దీన్ని సంపాదించుకోవాలి. ఇదిగో అక్కడ ధనవంతుడు ఆశ్రయించినట్లు, ధనవంతుడు ఆధారం చేసుకున్నట్లు ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ధనం మీద ఆధారపడి బతుకుతున్నారండి. ధనాన్ని ఆశ్రయిస్తున్నారు. కనుక దేవుడు చెప్తున్నాడు చూడండి, ఏలయనగా చదవండి ప్రియులారా, విశ్వాసఘాతుకులారా నా ఎద్దుకు రండి, ఎవడును రాలేడు, ఎందుకంటే మీరు ధనాన్ని ఆశ్రయించుకున్నారు, మీరు నా ఎద్దుకు రాలేరు అని చెబుతున్నాడు. ఇదిగో ధనాన్ని ఆశ్రయించిన వాళ్ళైతే, ధనాన్ని నమ్ముకున్న వాళ్ళైతే మీరు ఎవ్వరును నా ఎద్దుకు రాలేరు, ఎవ్వరు నన్ను చూడలేరు, ఇదిగో పరలోకముందు నా దగ్గరకు ఎవ్వరు కూడా రాలేరు అని చెబుతున్నాడండి. ధనాన్ని ఆశ్రయించకండి, ధనాన్ని నమ్ముకోకండి, మనుషులను నమ్ముకోవద్దని చెప్పాడు. ఇదిగో రాజులను నమ్ముకోవద్దని చెప్పాడు. ఇదిగో ధనాన్ని కూడా మీరు నమ్మవద్దు, ధనాన్ని కూడా మీరు ఆశ్రయించవద్దు అని చెబుతున్నాడు అండి. ఈ భూమి మీద మనుషులందరూ ధనం కోసమే కదా ఎక్కువగా ప్రాకులాడుతున్నారు, ధనాన్ని కదా ఎక్కువగా నమ్ముతున్నారు, ధనాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అందుకు దేవుడు చెబుతున్నాడు, ధనాన్ని ఏ మాత్రము మీరు నమ్ముకొనవద్దు. ధనం ఏమైనా మనలను రక్షిస్తుందా చెప్పండి? ఎంత ధనం ఉన్నా మనలను సురక్షితంగా జీవింపజేయగలుగుతుందా? ఎంత ధనం ఉంటే ఏంటండి? ఈ లోకంలో ఎంతమంది ధనవంతులు లేరు చెప్పండి? ఎంతమంది బడాసేట్లు, ప్రపంచాన్ని కొల్లగొట్టిన కోటేశ్వరులు ఎంతమంది ఉన్నారు? కోటేశ్వరులు బిల్ గేట్స్ ఉన్నాడు, నెబ్కద్నెజర్ ఉన్నాడు, ఇలా ఎంతోమంది, అలెగ్జాండర్, ప్రపంచాన్నే ఏలిన అధినేతలు ఉన్నారండి. మన భారతదేశంలో ముఖేష్ అంబానీ ఉన్నాడు. ఇలా ఎందరో ధనం ఉంది ప్రియులారా. అలా ధనం ఉన్నా సరే ధనం ఏ ఒక్కరినైనా రక్షించిందో చెప్పండి? అలెగ్జాండర్ అన్నాడు, ఇదిగో నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఇదిగో ఆ చిల్లర రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి నా శవం ముందు వెయ్యండి అన్నాడు. దానికి ఇదిగో ఈ భూమి మీద, ఇదిగో మన ప్రాంతంలో కూడా చేస్తారు అదే మన హైందవులు. ఎందుకో తెలుసా? ఒక్క రూపాయిని కూడా మనం తీసుకుని వెళ్ళలేం ప్రియులారా. ధనాన్ని నమ్ముకోకండి, ధనాన్ని ఆశ్రయించకండి అని చెబుతున్నాడు అండి. ధనం మనకు ఆధారం కాదు, బలం మనకు ఆధారం కాదు, మనుషులు మనకు ఆధారం కాదండి. మనుషులు నమ్ముకొనవద్దు, ధనాన్ని నమ్ముకొనవద్దు. ఇదిగో మీరు ఆశ్రయించవలసింది ఎవరో తెలుసా? దేవుణ్ణి అండి. దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించకండి, ఎవరిని నమ్మకండి. ఇంకా అప్పుడు పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు దేనిని ఆధారం చేసుకున్నారు, దేనిని నమ్ముకున్నారు చెబుతున్నాడు చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం చదవండి ప్రియులారా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనం. నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు, నీవు అశ్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడదు అని చెబుతున్నాడండి. ఇదిగో మీరు ఆధారం చేసుకున్న మనుషులే మిమ్మల్ని సిగ్గుపరిచే విధంగా మార్చేస్తారు కదా. ఇదిగో అదే విధంగా ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు దేనిని ఆధారం చేసుకున్నారంట? అశ్షూరును ఆధారం చేసుకున్నారంట. అశ్షూరు దేశాన్ని ఆధారం చేసుకున్నారని చెబుతున్నాడు. ఇదిగో ఈనాడు మనుషులు కూడా మనుషులను ఆధారం చేసుకుంటారు. అందుకు దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఒకప్పుడు అశ్షూరును ఆధారం చేసుకున్నాడు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అశ్షూరు దేశాన్ని ఆధారం చేసుకున్నారు. ఆధారం చేసుకుని ఏమయ్యారు? వాళ్ళు సిగ్గు పాలయ్యారని చెబుతున్నాడు. ఇదిగో నువ్వు కూడా ఐగుప్తును ఆధారం చేసుకుంటావా? అశ్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడదు అని చెబుతున్నాడండి. అశ్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడ్డారు వాళ్ళు. మరలా ఇక్కడ ఐగుప్తును ఆధారం చేసుకుంటున్నారంట. దేశాలను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారండి. మనుషులను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు. అదేవిధంగా ప్రాంతాలను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు. రాష్ట్రాలను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు. ఇదిగో రాష్ట్రాలను, దేశాలను ఎవరు కూడా ఆధారం చేసుకుని బ్రతకండి. ఈరోజు రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, మారణ హోమాలు జరుగుతున్నాయి. ఎంతో బుల్లెట్ ప్రూఫ్లతో పెద్ద పెద్ద మారణ కాండాలు జరుగుతున్నాయి కదా ప్రపంచంలో. ఎందుకు? ఇదిగో ఈ ఇశ్రాయేలీలే రష్యాకు మద్దతు పలుకుతున్నాడు. అలా ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు. వాళ్ళని వీళ్ళు ఆధారం చేసుకుని వీళ్ళని ఆధారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలా ఇండియా వాళ్ళు కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరికొన్ని దేశాలను ఆధారం చేసుకుని బ్రతకాలనుకుంటున్నాడు. ఎందుకంటే మనకు కూడా పెద్ద పెద్ద హైటెక్ సిటీగా మారాలి అంటే పెద్ద పెద్ద
పెద్ద పెద్ద సంస్థలు మన భారతదేశంలోనికి తీసుకుని రావాలంటే ఇదిగో ఆ దేశాలను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారండి. ఆధారం చేసుకోకండి, మీరు దేశాలను ఏ మాత్రం కూడా ఆధారం చేసుకోకండి అని చెబుతున్నాడు దేవుడు. దేశాలను ఆధారం చేసుకుని బ్రతికిన ఇశ్రాయేలు అష్షూరు దేశాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళే సిగ్గుపడ్డారు, సిగ్గుపాలయ్యారని చెబుతున్నాడు. మరలా ఎందుకు ఐగుప్తీయులను, దేవుని నమ్మని ఆ ఫరో సైన్యాన్ని, ఆ ఫరో అధికారాన్ని ఎందుకు మరలా? ఆ ఫరో కదా మిమ్మల్ని అందరినీ ఒకప్పుడు మీ పితరులను ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు వెట్టి చాకరీలు చేయించుకున్నాడు కదా. ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన మీరు మరలా ఐగుప్తుని ఆధారం చేసుకుంటున్నారా? అయితే మీరు సిగ్గుపడుదురు అని చెబుతున్నాడండి. దేశాన్ని ఏ మాత్రం ఆధారం చేసుకోకూడదు. వాళ్ళు దేశాన్ని ఆధారం చేసుకుని సిగ్గుపాలయ్యారు. ధనాన్ని ఆధారం చేసుకోకూడదు, మనుషులను ఆధారం చేసుకోకూడదు. అలా భూమి మీద ఏ ఒక్కరిని ఆధారం చేసుకోకూడదు ప్రియులారా, ఏ ఒక్కరిని ఆశ్రయించకూడదు. మనుషులు వాళ్లకు అనుకూలంగా ఉన్నంత వరకే మనకు దగ్గరగా ఉంటారు, ఆ తరువాత మనల్ని దూరం పెడతారు. మనుషులు ఎవరిని ఆధారం చేసుకోకూడదు, మనుషులు ఎవరి మీద డిపెండ్ అయి బ్రతకకూడదండి. ఇదిగో మీరు డిపెండ్ అవ్వాల్సింది ఎవరినో తెలుసా? మీరు ఆధారం చేసి మీరు ఆధారపడవలసింది, మీరు నిలబడవలసింది ఇదిగో ఆ పరమ తండ్రిని ఆధారం చేసుకుని బ్రతకాలి. మనుషుల మీద ఏ మాత్రము మీరు ఎక్కువగా మక్కువ చూపించకండి, మనుషుని ఎక్కువగా ఇష్టపడకండి, దేవుణ్ణి ఇష్టపడండి. దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు స్వాస్థ్యం, దేవుడే మనకు సంపద ప్రియులారా. మనకు ఆధారమైన, మనకు స్వాస్థ్యమైన, మనకు సిరి సంపదలైన ఏమైనా దేవుడేనండి. మనకు కష్టమైన సుఖమైన మనుషులతో చెప్పుకుంటే మనుషులు ఆరిస్తారా తీస్తారా చెప్పండి? ఎవరు ఆర్చరు, ఎవరు కూడా తీర్చరండి. మనుషులు ఏ మాత్రమో నమ్ముకోవద్దు. మనుషులు ఆఫ్టర్ నీలాంటి వాడు కూడా ఒక నరపుత్రుడు లాంటి వాడనండి. మనుషులను నమ్ముకోవద్దు. దేవుడుగా నన్ను నమ్మండి పరలోకమందుగా. ఎవరండి మనుషులు ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. దేవుణ్ణి నమ్మేవారు కరువైపోయారు. దేవుని మీద ఆధారపడేవారు ఈ భూమి మీద ఎక్కువగా కనిపించడం లేదు ప్రియులారా. ఇదిగో తన స్వరూపము, తన రూపం, తన పోలిక, తన మాట, తన నోరు ఇచ్చిన మనిషే దేవుని మీద ఆధారపడటం లేదు ప్రియులారా. దేవుని నమ్ముకోవటం లేదు. మనుషుల దగ్గరకు వెళ్తున్నారు, ఇదిగో ఈరోజు మాకు ఆహారం లేదు, కాస్త ఆహారం ఇవ్వండి అని మనుషుల దగ్గరకు వెళ్ళటం, డబ్బులు అడగటం, ఇవే కదండి చేస్తున్నారు. కాదు, మనుషుని నమ్ముకోవద్దు. ఈరోజు ఇచ్చిన వాళ్ళే రేపు పొద్దున్న నీ మీద నిందలు వేస్తారు, నిన్ను ఆ రోజు నీకు ఇచ్చానని నిందిస్తారు ప్రియులారా. మనుషుని నమ్ముకొనవద్దు, మనుషుల మీద ఏ మాత్రం ఆధారపడవద్దు. ఇదేంటి? తన రూపము, తన స్వరూపం ఇచ్చిన నీవే ఆధారపడకుండా ఏవి ఆధారపడుతున్నాయి తెలుసా? దేవుణ్ణి ఏవి నమ్ముతున్నాయి తెలుసా ప్రియులారా? ఇదిగో మాటలు లేని జీవులు దేవుని ఆధారం చేసుకున్నాయంట. ఇదిగో తన నోరు ఇవ్వని, ఇదిగో చిన్న మెదడుగులో ఉన్న పక్షులు, జంతువులు దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాయని చెబుతున్నాడు ప్రియులారా. చూద్దాం ఆ మాట. చూడండి, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం చదవండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం చూడండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం సిద్ధపరుచుచున్నావు. తగిన కాలమందు మాకు దేవుడు ఆహారం సిద్ధపరుస్తాడని ఇదిగో జీవులు, నోరు లేని జీవులు, ఇదిగో పెద్ద బ్రెయిన్ ఇచ్చాడే, పెద్ద మెదడిచ్చాడే, పెద్ద తలకాయ ఇచ్చాడు. అంత తలకాయలో సుమారు కేజీ 750 గ్రాములు. ఏ కాలంలో ఏ ఆహారం కావాలి? ఇదిగో కోతకాలం, శీతోష్ణత కాలం, వర్షాకాలం, ఇలా ప్రతి కాలములలో దేవుడు పక్షులకు ఆహారం సిద్ధపరుస్తాయని పక్షులు తెలుసుకున్నాయి ప్రియులారా, జీవులు తెలుసుకున్నాయి. మరి మనం తెలుసుకున్నాం చెప్పండి? దేవుని ఆధారం చేసుకోవట్లేదు. మనమే రాబో కాలానికి ధనాన్ని సంపాదించుకుంటాం, రాబో కాలానికి మనుషుల మీద ఆధారపడతాం. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మనకిస్తారు. నువ్వు ఎవరిని ఆధారం చేసుకోకూడదు ప్రియులారా. ఎవరి మీద మనం ఆధారపడి బ్రతకకూడదండి. ఒక జీవి మనకు పాఠం నేర్పిస్తుంది, నోరు లేని జీవి మనకు పాఠం నేర్పిస్తుంది. దేవుడే మనకు ఆధారం అని. ఈరోజు మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారండి. దేవుడిని ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడి బ్రతకాలి ప్రియులారా. చూద్దాం, మరికొన్ని మంచి మాటలు చూద్దాం ప్రియులారా. భక్తుడు చెబుతున్న మాటలు చూద్దామండి. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా.
కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయనను నమ్ముకొను తగినవాడు సహాయకుడు. ఇదిగో దేవుడు మనకు ఆశ్రయ దుర్గము అని చెబుతున్నాడు. దేవుడే మనకు ఆశ్రయ దుర్గం ప్రియులారా. ఒక దుర్గము అని చెబుతున్నాడు, ఒక పెద్ద కోట అని చెబుతున్నాడు. దేవుడు మనకు ఆశ్రయం ప్రియులారా. ఆయనని ఆశ్రయించాలి. మనకు పెద్ద కోట, మనకు దన్ను, మనకు ఆశ్రయం దేవుడు ప్రియులారా. ఈ భూమి మీద మనుషులు మాకు దన్ను, ఇదిగో మా బలం ఉంది, మాకు బంధుమిత్రులు ఉన్నారు, మాకు ఇలా ఉంది అలా ఉందని లోకంలో ఉన్న వాటిని చూపించి చాలా గర్వంతో బ్రతుకుతారు. ఇదిగో అంత్యకాలంలో మనుషులు ఏ విధంగా బ్రతుకుతున్నారో చెప్పాడు, అదే విధంగానే బ్రతుకుతారు. ఇదిగో మా ఇంట్లో ఇవి ఉన్నవి, ఇదిగో మా ఇంట్లోనే వీళ్ళు ఉన్నారు, మేమే అందరికీ అని ఈ భూమి మీద మనుషులు చెప్పుకుంటారు కదా. అలాంటి వారి కోసమే చెబుతున్నాడు పిల్లారా. అలాంటి వారి కోసమే మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు ఎవరిని నమ్మకండి, ఎవరిని ఆశ్రయించకండి. ఇదిగో మీకు ఆపత్కాలం వచ్చిందా, మీకు ఏమైనా ఆపద వచ్చిందా, మీకు విపత్తు సంభవించిందా, మీకు రోగం వచ్చిందా, మీరు ఇబ్బంది పడుతున్నారా, మీరు ఆశ్రయించవలసింది ఎవరో తెలుసా? నన్ను ఆశ్రయించండి. దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇదిగో సహాయం చేయాలంటే మనుషుల సహాయం మనకు వ్యర్థం ప్రియులారా. మనిషి ఈరోజు సహాయం చేస్తారు, రేపు పొద్దున్న లేవు అని చెబుతారు. కానీ దేవుడు మనకు సహాయకుడు, విమోచకుడు. దేవుడే మనకు అన్ని ప్రియులారా. దేవుడిని నమ్ముకోవాలి. ఈ భూమి మీద మనుషులని నమ్ముకోనకూడదు. ఇంకా దేవుడిని నమ్ముకుంటే మనకు ఏ విధమైన మేలులు జరుగుతాయో చెబుతున్నాడు ప్రియులారా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉన్నాడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అని చెబుతున్నాడు. మీకు ధన్యత కలగాలంటే, మీరు లోకమందు ధన్యులుగా గొప్పవాళ్ళుగా కావాలి అని అంటే ఆశ్రయించవలసింది ఎవరో తెలుసా? యెహోవానైనా నన్ను ఆశ్రయించండి, మనుషులను ఆశ్రయించకండి. లోకంలో అధికారానికి ఏ మాత్రము మీరు తలవొగ్గకండి, అధికారాన్ని నమ్ముకొనకండి. ఇదిగో మీరు ఆశ్రయించవలసింది, మీరు నమ్మవలసింది యెహోవానైనా నన్ను నమ్మండి, నన్ను ఆశ్రయించండి. ఇదిగో ఒకప్పుడు ఇశ్రాయేలు దేశాలను ఆశ్రయించారు. ఇదిగో ధనాన్ని ఆశ్రయిస్తున్నారు మనుషులు. ధనం ఆశ్రయిస్తే ధనం మిమ్మలను నాశనం వైపు దారి తీస్తుంది పిల్లారా. నాశనానికి దిగజారుస్తుంది ధనం. ధనాన్ని ఆశ్రయించకండి, మనుషులను ఆశ్రయించకండి. ఇదిగో మీరు ఆశ్రయించవలసింది ఆశ్రయ దుర్గమైన నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయిస్తేనే మీకు ధన్యత, మీకు మేలు అని చెబుతున్నాడండి. కనుక ధన్యుడైన దేవుణ్ణి ఆశ్రయిద్దామా, మనుషులను ఆశ్రయిద్దామా చెప్పండి. ఇదిగో మనుషులు ఏమాత్రపు వారు ఈరోజు ఉంటారు, రేపు పొద్దున్న కాల గర్భంలో కలిసిపోతారు ప్రియులారా. మనుషుల మీద ఏ మాత్రము డిపెండ్ అవ్వకండి, మనుషులను ఏ మాత్రము ఆధారం చేసుకోకండి. ఇదిగో మనం ఉన్నంత కాలం, భూమి ఉన్నంత కాలం మనకు ఆశ్రయం దేవుడు ప్రియులారా. దేవుడే మనకు ఆశ్రయ దుర్గం, మనకు పెద్ద కోటగా ఉన్నాడు దేవుడు. కనుక దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయిస్తేనే మనం భూమి మీద బ్రతకగలం ప్రియులారా. మనకి ఎప్పటికీ ఆశ్రయ దుర్గం దేవుడేనండి. కనుక దేవుని ఆశ్రయిద్దాం. ఈ భూమి మీద మనుషులు మనం ఆశ్రయిస్తే కొద్ది కాలం మట్టిగా జీవిస్తారండి, కొద్ది కాలం మట్టిగా మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటారు. కానీ దేవుడు మనకు ఇదిగో ఎప్పటి వరకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడో ఒక మంచి మాటను చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి అని చెబుతున్నాడండి భక్తుడు. ఇదిగో యెహోవాయే మనందరికీ నిత్య ఆశ్రయ దుర్గము అని చెబుతున్నాడు. నిత్యము మనకు ఆశ్రయ దుర్గము ఆ దేవుడు ప్రియులారా. ఇదిగో నిత్యము అనునిత్యం మనం జీవించే కాలం అంతా మనకు ఆశ్రయ దుర్గము ఎవరంట? యెహోవాయే. ఇదిగో యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఏ యుగమైనా మీరు నమ్ముకోవలసింది యెహోవాను. ఎందుకంటే ఆయన యుగాలలో తరాలలో ఉన్న దేవుడు ప్రియులారా. కనుక యెహోవాను నమ్ముకుందాం, దేవుని మీద ఆశ్రయపడదాం. మనుషులను ఎవరిని నమ్ముకోవద్దు, మనుషులను
అంతా కూడా నామ మాత్రపు వారేనండి. మాటకి కనిపిస్తారు, పేరుకే మనుషులు, పేరుకే మనకు గొప్ప, కానీ దేవుడే మనకు ఆశ్రయదుర్గం, దేవుడే మనకు వెన్ను, దేవుడే మనకు బలం. ప్రియులారా, నిత్యము మనకు ఆశ్రయదుర్గం దేవుడు. నిత్యం మనందరం ఆశ్రయించవలసింది ఆ పరమ తండ్రినండి. ఆయన యుగ యుగములు ఆశ్రయించవలసిన దేవుడు అండి. అంటే దేవుని ఆశ్రయిద్దాం. దేవుని ఆశ్రయిస్తేనే మనం భూమి మీద కలకాలం జీవించగలం. ప్రియులారా, భూమి మీద ఎక్కువ కాలం జీవించాలంటే దేవుడి మీద ఆధారపడబడకండి. దేవుడే మనకు ఆరోగ్యమైన ఆయుష్ అయినా, ఇదిగో ఈరోజు మనందరం ఆయుష్ ఆరోగ్య బలాలతో ఉన్నామంటే మనుషుల దయ కాదు ప్రియులారా, ఏ వైద్యుడు దయ కూడా కాదు, దేవుడే. ఇదిగో నువ్వు ఆరోగ్యంతో ఉన్నామంటే, ఆరోగ్యవంతుడిగా ఉన్నామంటే దేవుడే ప్రియులారా. కనుక దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి ఆశ్రయించండి. ఇదిగో ఉదయం లేచిన నాటి నుంచి, ఇదిగో తండ్రి ఈరోజు మరలా నాకు నూతన దినాన్ని అనుగ్రహించావంటే నీవే దేవా. నా బలం కాదు, నా ధనం కాదు తండ్రి, నేను తింటున్న ఆహారం ఏ మాత్రము కాదు దేవా. ఆహారం ఎంత గొప్ప ఆహారం తింటే ఏం ప్రయోజనం చెప్పండి? లోకంలో గొప్ప వాళ్ళు ఆహారం తినటం లేదంటారా? వాళ్ళు డైటింగ్ చేయటం లేదా ఆరోగ్యంగా ఉండటానికి? కానీ వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నారంటే వాళ్ళు మనుషులను ఆధారం చేసుకున్నారు, ధనాన్ని ఆధారం చేసుకున్నారు. కానీ మీరు ఆధారపడవలసింది, మీరు ఆశ్రయ దుర్గంగా ఉండవలసింది ఎవరికో తెలుసా? దేవునికి ఆధారం పడాలి, దేవునికి ఆశ్రయ దుర్గంగా మీరు ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశ్రయ దుర్గంగా చేసుకున్నాడు, మనం కూడా దేవుణ్ణే ఆశ్రయ దుర్గంగా చేసుకోవాలి. ప్రియులారా, భక్తుడైన దావీదు గారు ఎప్పటి నుంచి దేవుని ఆధారపడ్డాడు, దేవుని మీద ఎప్పటి నుంచి ఆయన ఆశ్రయ దుర్గంగా చేసుకున్నాడు. చివరికి ఈ మాటను చూసుకొని ముగించుకోవచ్చు. ప్రియులారా, కీర్తన గ్రంథము 71వ అధ్యాయము, కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 5, 6, 7 వచనాలు జాగ్రత్తగా చూడండి. ప్రియులారా, కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 5వ వచనం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ స్పందము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవు నాకు ప్రాపకుడివై ఉన్నావు తండ్రి. తల్లి గర్భము నుండి నన్ను రూపింపజేసిన వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అని చెబుతున్నాడండి భక్తుడు. భక్తుడికి అర్థమైంది, దేవా ఇదిగో నీవు నన్ను అనేకులకు ఒక వింతగా చూపించావు తండ్రి. ఈరోజు దావీదు కోసం మనం గొప్పగా మాట్లాడుతున్నాం. ఒక వింతగా దావీదు గారిని చూస్తున్నామంటే, దావీదు గారు బాల్యము నుంచి, చిన్ననాటి నుంచి దేవుని కొరకు ఎన్నో యుద్ధాలు చేశాడండి. ఆ యుద్ధాలలో దావీదు గారిని దేవుడు గెలిపించాడు. ఎందుకంటే దావీదు గారు దేవుని మీద ఆధారపడి బ్రతికాడండి, దేవుని ఆధారం చేసుకున్నాడు, దేవుణ్ణి ఆయన ఆశ్రయ దుర్గం అనుకున్నాడు. కనుక మనమందరం దేవుని మీద ఆధారపడాలి. ప్రియులారా, భక్తుడు చిన్ననాటి నుంచి, బాల్యం నుంచి దేవుని ఆధారం చేసుకున్నాడంట. అందుకు నేను అనేకులకు వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే తండ్రి అని చెబుతున్నాడండి. ఇదిగో ఆ రోజు భక్తుడైన దావీదు గారు అన్నట్టు, ఇదిగో ఈ రోజు మనమందరం అదే మాట అనాలి. ప్రియులారా, దేవా ఇదిగో నీవే నాకు బలమైన ఆశ్రయం తండ్రి అనాలి. బలమైన ఆశ్రయం ప్రియులారా, మనకు బలం, మన బలం మనకు గొప్ప కాదు ప్రియులారా. మనకున్న బలం మనకు ఎప్పుడు మనల్ని రక్షించదు, మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచదు. మనకు బలమైన, మనకు ఆరోగ్యమైన దేవుడే ప్రియులారా. నాకు బలమైన ఆశ్రయము నీవే తండ్రి అని చెబుతున్నాడు దావీదు గారు. ఈరోజు మనుషుల మీద ఆధారపడకండి, మనుషుల మీద నమ్మకండి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు. ఈ అంత్య దినాలలో మనుషులందరూ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే, తమ స్వప్రయోజనాల కోసం మనుషులు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కనుక మీరు ఆలోచించవలసింది, వాక్యం విన్న మీరు అర్థం చేసుకోవలసింది ఏంటో తెలుసా? మీరు ఆధారపడవలసింది, మీరు ఆశ్రయ దుర్గముగా, మీకు పెద్ద కోటగా ఉండవలసింది దేవుడే. దేవుడే మాకు కోట, దేవుడే మాకు ఆశ్రయము అని ఆయన మీద ఆధారపడి బ్రతుకుదాం ప్రియులారా. మనుషుల మీద, ఎవ్వరి మీద మనం ఆధారపడకూడదు. మనుషులు మనకు శాశ్వతం కాదు, శాశ్వతుడైన తండ్రే మనకు శాశ్వతం అండి. కనుక ఆయన మీద ఆధారపడి బ్రతుకుదాం,
ఆయన మీద ఆధారపడి బ్రతికిన భక్తులైన వారు ఎందరో ఈ భూమి మీద నుంచి పరదేశకు చేరుకున్నారు. ఇదిగో అబ్రహాము నుంచి ఎందరో విశ్వాసులైన వారు దేవుని మీద ఆధారపడి బ్రతికారండి. ఈ లోకం తమకు ఇచ్చేసిన దేవుడు ఒక దేశాన్ని స్వాస్థ్యంగా అబ్రహాము గారికి ఇచ్చేసిన దేశం మీద ఏ మాత్రము ఆధారపడలేదండి. కుటుంబం మీద ఏ మాత్రము ఆధారపడలేదండి. భక్తులు తమ బలాల మీద, తమకున్న ఆస్తి మీద, తమకున్న సంపద మీద ఎందరో భక్తులు మనకంటే ఎక్కువగా సంపాదించుకోలేదని చెప్పండి. సొలొమోను గారు వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నాడు. ఎంత ఉన్నా ఆయనే వ్యర్థం అన్నాడే. ఈరోజు సంపాదించుకున్న కాస్తో కోస్తో దాని మీదే ఎక్కువగా డిపెండ్ అయ్యి అదే ఆధారం అని, అవే మాకు ఆశ్రయం అని మనుషులు బ్రతుకుతున్నారు ధనాన్ని చూసి. అది కాదు ప్రియులారా. అధికారం మనకు శాశ్వతం కాదు, ధనం మనకు శాశ్వతం కాదు. మనుషులు ఈ రోజు ఉంటారు, రేపు పొద్దున పోతారు. ఇదిగో ఒక 5 సంవత్సరాలు మాత్రమే జగన్ ఉన్నాడు, తర్వాత మరలా ఎవరు వచ్చాడు? చంద్రబాబు గారు వచ్చారు. కనుక ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. ఈ లోకంలో నీ తల్లి నీకు శాశ్వతం కాదు, నీ తండ్రి నీకు శాశ్వతం కాదు, నీ కుమారుడు నీకు శాశ్వతం కాదు, నీ కుమార్తె కూడా నీకు శాశ్వతం కాదు. అప్పుడప్పుడు అంటాం కదా, నాన్న నీవే నాకు శాశ్వతం, నీవే నాకు ఆధారం అని. అలా అన్న వాళ్ళే తెల్లవారుజామున ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. అలా అప్పుడే వాక్యం చెబుతున్నారు. ఆ తరువాత మరలా చూసేసరికి ఎందరో చనిపోయే వాళ్ళు ఎందరో కనిపించారండి. ఎంతో మంది మన ప్రియమైన మిత్రులు రీసెంట్గా ఒకరు చనిపోయారండి. అయింది 6 గంటలకు వాక్యం విన్నాను అనుకుంటా, 11 గంటలకి నేను వాక్యం చెప్పిన తర్వాత పడుకునే ముందు చూసేసరికి ఆయన చనిపోయాడు. రాజమండ్రిలో ఒక గొప్ప సేవకుడు ప్రియులారా. తనకి ఏది ఎవరికి శాశ్వతం కాదు. గొప్ప మహా సేవకుడు ప్రియులారా. తనకి ఈరోజు మనుషుల మీద డిపెండ్ కాకండి, ఎవరి మీద ఆధారపడకండి. మనుషులను నమ్ముకునే కంటే యెహోవాని ఆశ్రయించండి. మీకు కష్టమైనా, మీకు ఇబ్బందులైనా దేవుని నమ్ముకోండి. దేవుడే కదా మనకి జీవితాన్ని ఇచ్చాడు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ మీరు దుఃఖంతో ఉన్నారేమో, ఎప్పుడు దుఃఖంతోనే ఉండిపోతారని కాదు, లేకపోతే సుఖపడతారేమో. లోకంలో సామెత ఉంది కదా, బండ్లు ఓడలు అవుతాయి. కనుక ఎప్పుడు ఎవరికి ఏది శాశ్వతం కాదు. ఈ రోజున్న వాళ్ళే ధనవంతులే, మహామగులే దరిద్రులుగా, నీచులుగా అయిపోతున్నారు. అలాగని వాళ్ళ గొప్పతనం వాళ్ళు చేసిన అసహ్యమని కాదు ప్రియారా. వాళ్ళు దాన్ని ఆధారం చేసుకొని ధనం ఉంది కదా అని ఎక్కువగా బ్రతికి సుఖంతో జీవిస్తూ ఎక్కువగా లోకంలో మద్యపానాన్ని సేవించి దాని మీద ఆధారపడి చాలా మంది లోకంలో దౌర్భాగ్యులుగా, దీనులుగా తయారైపోయిన దీనులనే పెంట కుప్పల మీద నుంచి పైకెత్తువాడు మన తండ్రి. కనుక ఆయన మీద ఆధారపడండి, ఆయనే నమ్ముకోండి. లోకంలో ఎవరు ఆశ్రయించకండి ప్రియారా. మనుషులు శాశ్వతం కాదు, మన జీవితమే మనకు శాశ్వతం కాదు ప్రియారా. నాకు నేను శాశ్వతం కాదు, మీకు మీరే శాశ్వతం కాదండి. ఇలా చెబుతున్నా నేను. ఎప్పుడు దేవుడు నన్ను పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు మిమ్మల్ని దేవుడు పిలుస్తాడో తెలియదు ప్రియులారా. ఇలా మాట్లాడుతూనే ఎవరికి ఏ రోగం ఉందో ఎవరికైనా తెలుసు చెప్పండి. ఇలా మాట్లాడతామే అప్పటికప్పుడు మనకు హార్ట్ స్ట్రోక్ అయినా రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అయినా రావచ్చు. రోగం ఏ వ్యాధి ఎవరికి లోన ఉందో ఎవరు చెప్పలేము ప్రియులారా. కనుక బ్రతుకున్నప్పుడే దేవుని మీద ఆధారపడి బ్రతకండి, దేవుని ఆధారం చేసుకొని బ్రతకండి. దేవుని మాటలు అనునిత్యం వినండి. దేవుని వాక్యం చేత మీ ఆత్మని మీరు శుద్ధిపరచుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని, మీ భక్తి జీవితాన్ని ప్రతిరోజు అభివృద్ధి పరచుకోండి. అలా అభివృద్ధి పదాకంలో మీరు, మీ కుటుంబాలు దేవుని మాటల చేత, దేవుని మీద ఆధారపడి మీరందరూ బ్రతికి దేవునిలో మరికొంతకాలం జీవించి, ఇదిగో ఈ మట్టి శరీరం శవంగా మారేలోపు ఇదిగో ఈ గొంతు దేహంలో ఉన్నంత వరకు దేవుని కోసం ప్రకటించండి, దేవుని మాటలు చెప్పండి. ఆ తర్వాత మీ తనువులు చాలించండి. మనమందరం తనువులు చాలించి తండ్రి దగ్గరకు చేరిపోతాం పిల్లలు. కనుక మనుషులను ఎవరి ఆధారం చేసుకోకండి. మనందరికీ ఆశ్రయం, మనం ఆధారపడవలసింది ఆ పరమ తండ్రిని పిల్లలు. ఆ పరమ తండ్రిని ఆధారం చేసుకొని ఆయన ఉన్నాడనే ధీమాతో మనమందరం బ్రతికి ఆయన కోసమే మన జీవితాన్ని సమర్పించుకొని భాగ్యం మీరందరూ పొందుకుంటారని ఆశిస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు.
పరిశుద్ధుడైన మా కన్న తండ్రి దేవా, నలుగుగా ఈ భూమి మీద మేము ఆశ్రయించవలసింది, మేము ఆధారపడవలసింది మీ మీదనే తండ్రి. మిమ్మల్ని మేము ఆధారం చేసుకుని బ్రతకాలి. మీరే మాకు ఆశ్రయ దుర్గము అనేసి ఈ భూమి మీద బ్రతికి మా తనువును చాలించండి ప్రియారా దేవా. ఈ భూమి మీద ఎంతోమంది మిమ్మల్ని ఆశ్రయించక దేవా మనుషులను ఆధారం చేసుకొని మనుషుల మీదే మనుషుల మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నారు తండ్రి. అలా మేము కాకుండా మేమందరూ ఆధారపడవలసింది మాకు ఆశ్రయ దుర్గముగా మీరే తండ్రి. ప్రియమైన పిల్లలు విన్న మాటల చేత వారి జీవితాలు, వారి భక్తి జీవితాలను, వారి ఆత్మీయ జీవితాలను మీ మీద ఆధారం చేసుకొని మీరే వారికి ఆశ్రయ దుర్గముగా బ్రతకడానికి వారికి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఈ గురుకుని ఏర్పాటు చేసుకున్న మీ ప్రియ కుమారుడు గుంటూరు నౌకరాజు గారి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ఈ లోకంలో ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ శ్రమలైనా, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ దేవా మీరే మాకు ఆధారం, మీరే మాకు కోట, మీరే మాకు ఆశ్రయ దుర్గమని మిమ్మల్ని ఆధారం చేసుకుని బ్రతకగలుగుటకు ఆ కుమారునికి, తనకిచ్చిన కుటుంబానికి మంచి సదుద్దేశాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరూ మీ పట్ల భక్తి జీవితాలతో, మీ పట్ల ఆత్మీయ జీవితాలతో మరికొంత కాలము మీ మీద ఆధారం చేసుకొని వారు బ్రతకగలటకు సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన మీ ప్రియమైన పిల్లలందరూ కూడా మనుషులు ఎవరిని నమ్మక దేవా, మనుషులందరూ నామమాత్రపు వారిని తెలుసుకొని మేము నమ్మవలసింది, మేము ఆధారం చేసుకోవాల్సింది మీరే అని మేము బ్రతకగలటకు సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా, మరలా ఈ వారంలో జరగనైన గృహకుడులన్నిటిలోనూ తోడుగా ఉండమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యమైన నామమును బట్టి ఈ ప్రార్థన విజ్ఞాపనను సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. గురువారంన సహోదరులు కార్య భోగేష్ గారి గృహం నందు ఉంటుంది. దయతో అందరూ గమనించండి. ఆ రోజున అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కనుక సిద్ధపడి మీరందరూ కూడా ఆ గృహానికి చేరుకోవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా శుక్రవారం కూడా ఎల్లియమ్మ గారి గృహం నందు ఉంటుంది. గమనించండి. గురు శుక్రవారాలు మళ్ళా తరగతులు ఉంటాయి.